Hi everyone, welcome back to my channel. This is Shivani. Welcome to another day with another beautiful video. సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ వ్లాగ్ అంతా దేని గురించి అనేది నేను ఇంట్రోలోనే చెప్తా, సో దట్ మీకు అంటే ఏమేమి ఉంటుంది అనేది తెలుస్తుంది కదా. సో ఈ వ్లాగ్లో నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే కంటెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. లైక్ ఫస్ట్ అయితే మెయిన్గా షాపింగ్కి వెళ్తున్నాము. ఇప్పుడు సేల్ అని చెప్పి ఫుల్ సేల్ నడుస్తుంది కదా. ఎక్కడ పడితే అక్కడ మ్యాక్స్లో నడుస్తుంది, ఆర్ఎండ్బిలో నడుస్తుంది, వెస్ట్ సైడ్లో నడుస్తుంది, అండ్ జూడియోలో కూడా అంటున్నారు. బట్ జూడియోలో అయితే ప్రస్తుతానికి ఏం సేల్ లేదు. ఆగస్ట్ 1 నుంచి జూడియోలో అంటున్నారు. అండ్ ఇక్కడ మొత్తం కూడా ఫోరం మాల్కి వచ్చేస్తే అన్ని షాప్స్ ఉన్నాయి మనకి. సో అన్నిట్లో కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ప్యాంటలూన్స్లో కూడా సేల్ ఉంది. సో ఇంకా అన్ని షాప్స్ మనం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. ఫస్ట్ జూడియోలో సేల్ ఉంది అని ఫుల్ రీల్స్ వస్తున్నాయి కదా ఇన్స్టాలో. సో అందుకని చూద్దామని వెళ్ళిన, బట్ జూడియోలో అయితే ఏం సేల్ నడుస్తలేదు. సో పప్పులో కాలేసామంటారు కదా, అట్లా అయిపోయిందనమాట నా పరిస్థితి. జూడియోలో అయితే ఎలాంటి సేల్ లేదు. సో నెక్స్ట్ ఇంకా సేల్ అని ప్యాంటలూన్స్లో కనిపించింది. అండ్ ప్యాంటలూన్స్లో కూడా చాలా బాగుంటుంది. బట్ ఏమంటారు, సేల్ అనేది ఎట్లుంది అనేది మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. సో ఇక్కడ 30% డిస్కౌంట్ అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా నైట్ వేర్ ప్యాంట్స్ అనమాట. సో ఇక్కడ 30% కాకుండా 50% కూడా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట అన్నిటి మీద. సో 30 and 50% ఇట్లా ఉన్నాయి. అండ్ అన్నీ కూడా మొత్తం స్టోర్ లో ఉన్న స్టాక్కి కాదు, ఓన్లీ కొన్ని లిమిటెడ్ వాటి మీద మాత్రమే సేల్ నడుస్తుంది. సో తెలిసిందే కదా, లైక్ వాళ్ళ ఓల్డ్ స్టాక్ ఉన్నా లేదా ఏది ఉన్నా వాటి మీదే సేల్ పెడతారు. సో అట్లనే ఇప్పుడు న్యూ స్టాక్ మీద అయితే ఎలాంటి సేల్ లేదు. బట్ ఓల్డ్ స్టాక్ ఏదైతే ఉందో అండ్ వాళ్ళు పెట్టిన ట్యాగ్స్ అవన్నిటి మీద సేల్ వేటి మీద ఉంది ఏ లేదు అనేది క్లియర్గా ఉంది. సో మనం అక్కడ వెళ్ళి పిక్ చేసుకోవాలి. అండ్ నైట్ వేర్ అన్నిటి మీద కూడా మంచి సేల్ అయితే ఉంది. సో ఇవన్నీ కూడా నైట్ వేర్ కలెక్షన్ అనమాట. ఇది ప్యాంటలూన్స్లో. సో ఈ క్యూట్ ఉంది, ఈ వైట్ కార్డ్ సెట్ నైట్ వేర్ ఏదైతే ఉందో దీని మీద ఆరెంజెస్ ప్రింట్ లాగా వచ్చి చాలా బాగా అనిపించింది. సో అందుకని చూపిస్తున్నా. అండ్ ఇక్కడ ఇంకొన్ని ప్లాజో టైప్స్ ఆఫ్ ప్యాంట్స్ అనమాట. ఇవి కూడా నైట్ వేరే. అండ్ ఇవి మనం బయటికి కూడా వేసుకెళ్ళచ్చు. నైట్ వేర్ లాగా అయితే ఏం అనిపించట్లేదు మరీ అంతా. అండ్ పాకెట్స్ కూడా ఉన్నాయి. అండ్ దీని మీద 60% ఆఫ్ ఉంది మనకి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1899 చూపిస్తున్నారు. ఐ మీన్ ఉంది ట్యాగ్ మీద అయితే. సో 1899 నిజంగానే ఒక ప్యాంటుకు ఉంటుందా అనేది కమెంట్స్లో చెప్పండి. అండ్ దీంట్లో 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆలివ్ గ్రీన్ ఉంది అండ్ బ్లాక్ అండ్ వైట్ కామన్ కదా, సో అందుకని 2 అని చెప్తున్నా, బట్ 4 అనుకోండి. బ్లాక్ అండ్ వైట్ అండ్ yellow అండ్ ఆల్సో ఆలివ్ గ్రీన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కొన్ని డ్రెస్సెస్ చూపిస్తున్నా అనమాట. 1 piece సెట్స్ ఉంటాయి కదా, సో అవి చూపిస్తున్నా. అన్నీ కూడా ఫ్లోరల్లో బాగున్నాయి. అండ్ ఇవి అన్నీ కూడా సేల్లో ఉన్నవి అనమాట. ఇక్కడ పైన చూపిస్తున్న హ్యాంగర్స్కి కూడా. అండ్ లెఫ్ట్ సైడ్ ఫ్లోరల్ వచ్చేసి 50% డిస్కౌంట్ ఉంది. అండ్ అటు సైడ్ వచ్చేసి 30% డిస్కౌంట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా 1 piece డ్రెస్సెస్ అనమాట. ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్. అండ్ దీని మీద 30% డిస్కౌంట్ ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1499 ఉంది. అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ 1499కి వస్తుంది. దాని యాక్చువల్ ప్రైస్ అయితే 1699 అంట. సో అది కూడా మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత వస్తుంది అనేది ట్యాగ్ మీద ప్రింట్ చేసి ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. బేసిక్గా ప్యాంటలూన్స్లో అంత మంచి కలెక్షన్ అయితే నాకు ఏం అనిపించలేదు. అందుకని నేను షూట్ కూడా ఎక్కువ చేయలేదు, ఎందుకంటే నాకేం నచ్చలేదు కాబట్టి. ఇంకా నచ్చనివి ఏదో ఒకటి చూపిద్దామని నాకు అస్సలు లేదు. బాగుంటేనే నేను చూపిస్తాను. సో అట్లా నాకు నచ్చలేదు కాబట్టి నేను ఇంకా వేరే కలెక్షన్ ప్యాంటలూన్స్లో అయితే చూపించట్లేదు. అండ్ ఇక్కడ క్యూట్ బ్యాగ్స్ చూపిస్తున్నా. ఈ బ్యాగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. అండ్ ఈ బ్యాగ్స్ కూడా మనకి ఆఫర్లో వస్తున్నాయి. సో 20% నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాగ్స్లో. అండ్ బ్రాండ్ వచ్చేసి ఫర్ ఎవర్ గ్లామ్ బ్రాండ్ అంట. సో ఇవి కూడా రేట్స్ బాగానే ఉన్నాయి. అండ్ నాకు తెలిసి రేట్ కొంచెం ఎక్కువ పెట్టి దాన్నే డిస్కౌంట్ లాగా తక్కువ చేసి అమ్ముతున్నారు అనుకుంటా. యాక్చువల్ ప్రైస్ కంటే ఎక్కువ పెట్టి డిస్కౌంట్ ఇచ్చి యాక్చువల్ ప్రైస్కి అమ్మేస్తున్నారు. సో అట్లా అనిపించింది నాకైతే. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1299 అంట. క్యూట్ ఉంది, బాగుంది. లైక్
జనరల్ ఔటింగ్‌కి చాలా బాగా పనికొస్తుంది. అండ్ మొత్తం ప్యాంటలూన్స్‌లో బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది డ్రెసెస్ కన్నా గూడా. అండ్ ఇదొచ్చేసి చిన్న స్లింగ్ బ్యాగ్ అనమాట. ఇది చాలా క్యూట్ ఉంది. సో, నేను ఇట్లాంటిది సేమ్ మింత్రాలో జూషినా అనమాట. సో, దాన్ని తీసుకుందాం అనుకున్నా. కానీ ప్రైస్ అయితే ఎక్కువుంది. మింత్రాలో నాకు దీనికన్నా తక్కువ అనిపించింది ప్రైస్. సో, అందుకని నేను ఇంకా పెట్టేశాను. చూపి చూపి ఎవరు పెట్టిర్రు అది? చూపి ఎక్కడ వెళ్తున్నావు? చూపి ఏం పెట్టుకున్నావు? ఏం పెట్టుకున్నావు? ఏం పెట్టుకున్నావు? చూపి ఇక్కడ ఏం పెట్టుకున్నావు అంటే సో, ఇంకా ఇట్లా దాన్నొక్కదాన్ని వదిలేస్తే ఇట్లా చేసొచ్చిందనమాట. అక్కడ డిస్‌ప్లేకి మనకి టెస్టర్స్ పెడతారు గదా! లిప్‌స్టిక్స్ అవన్నీ గూడా. అదెళ్ళి అదంతలో అదే మూతికి పెట్టుకొనొచ్చింది. అండ్ నేను సడన్‌గా చూసేసరికి దాచిపెట్టుకుంటుందనమాట. అంటే నాకు చూపించింది గానీ, వాళ్ళ నాన్న దగ్గరెళ్ళి దాచిపెట్టుకుంటుంది. సో, ఇంకా ఇట్లా లిప్స్ క్లోజ్ చేస్తుంది. ఏంది? యా మూతి చూపి ఒకసారి, నేను ఒకసారి చూపి. చీ సో, ఇంకా అట్లా కొంచెం ఎక్కువ షోకులు పడుతుందనమాట. సో, అది అంతే అన్నీ నా పోలికలే అనుకోండి. బట్ ఏదైనా కొంచెం ఆ ఏజ్‌లో అంత పెట్టుకోవడం అనేది కొంచెం నాకే నవ్వొచ్చింది. సో, అందుకని మీరు కూడా చూస్తారు కదా అని క్యాప్చర్ చేశాను అనమాట. సో, ఇవి కూడా ఎప్పుడైనా చూసుకుంటే బాగా అనిపిస్తుంది మెమొరీస్ లాగా అని చెప్పేసి యాజ్ ఇట్ ఈజ్ అట్లానే కట్ చేయకుండా వాయిస్ కట్ చేయకుండా పెట్టేశాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ జారాలో కూడా మనకి సేల్ అయితే నడుస్తుంది. 50% టు 70% వరకు జారాలో కూడా సేల్ నడుస్తుంది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చేసి ఆర్ఎన్బికి వచ్చేసాను అనమాట. ఆర్ఎన్బి కూడా మనకి మ్యాక్స్ జూడియో లాగానే ఇది కూడా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్, మరీ జూడియో అంత కాకపోయినా మ్యాక్స్ రిలయన్స్ ట్రెండ్స్ లాగా ఇక్కడ కూడా కలెక్షన్ చాలా బాగుంటుంది. అండ్ టీ షర్ట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి ఇక్కడ ఉంటాయి అనమాట. సో, 299 నుంచి స్టార్టింగ్ ఉంది ఇక్కడ ప్రైస్. సో, ఇవన్నీ కూడా నేను గ్లామ్ టీస్ చూపిస్తున్నా. అంటే ఇట్లా మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చి ఇట్లా డిజైనర్ టీ షర్ట్ లాగా కనిపిస్తుంది అనమాట. సో, వీటిని గ్లామ్ టీస్ అంటారంట. మరి 499కి అయితే ఒక పీస్ ఒక షర్ట్ ఉంది. అండ్ ఇక్కడ 599కి ఒక జాగర్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, బాగుంది. అండ్ మెటీరియల్ విషయానికి వస్తే ఆర్ఎన్బిలో కూడా చాలా బాగుంటుంది. నేను చాలా వాడతా ఆ ఆర్ఎన్బి నుంచి. సో, అంటే జనరల్గా అందరూ మ్యాక్స్ ట్రెండ్స్ ఇవే ట్రై చేస్తుంటారు కదా జూడియో వెస్ట్ సైడ్. సో, ఆర్ఎన్బి కూడా ఒకసారి ట్రై చేయండి. నిజంగా ఆర్ఎన్బిలో కలెక్షన్ బాగుంటుంది అండ్ ఆల్సో క్లాత్ బాగుంటుంది. ప్రైజెస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్కి వస్తాయి. అండ్ నేను ఇక్కడ కొన్ని షర్ట్స్ చూస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి బ్లాక్ లాంగ్ టీ షర్ట్ అనమాట. టీ షర్ట్ కాదు, షర్ట్. సో, ఇది నాకు నచ్చింది. సో, ఇందులో కూడా 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బ్లాక్, వైట్ అండ్ పింక్ ఉంది. సో, నాకైతే బ్లాక్ ఇష్టం, నా ఫేవరెట్ కలర్ కాబట్టి నేను బ్లాక్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఆల్సో ఇక్కడ చాలామందికి డెనిమ్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇక్కడ మంచి పీస్ ఉంది. లైక్ ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట, డెనిమ్ ఫ్రాక్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1699 ఉంది. అండ్ దీని మీద ఏం ఆఫర్ అయితే ఏం లేదనమాట. దీంట్లో 2 కలర్స్ ఉంది. ఒకటి డెనిమ్ అండ్ జీన్స్ అండ్ నెక్స్ట్ ఒకటి వైట్ కలర్లో ఉంది. అంతే 2 కైండ్ ఆఫ్ కలర్స్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని ఫ్లోరల్ ఫ్రాక్స్ అయితే చూపిస్తున్నాను నేను. ఇందులో 2 కలర్స్ అవైలబుల్ ఉంది. అండ్ ఈ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ అండ్ పింక్ విత్ వైట్ కాంబినేషన్ వచ్చింది. సో, ఇందులో వైట్ విత్ గ్రీన్ అనేది నా దగ్గర ఉంది. నేను మింత్రాలో తీసుకున్నాను. బట్ నేను తీసుకున్న దానికంటే ఇక్కడ చాలా తక్కువ ప్రైస్కి ఉంది. సో, ఎవరికైనా కావాలంటే వెళ్ళి తీసుకోండి. చాలా బాగుంది క్వాలిటీ అండ్ కాటన్ అంటే కాటన్ మెటీరియల్ అనమాట ఇది. సో, చాలా బాగుంది అండ్ ఆఫర్ కూడా ఉంది దీని మీద. సో, చాలా బాగుందనమాట. కావాలనుకున్న వాళ్ళు ఆర్ఎన్బికి వెళ్ళండి. అడ్రస్ వచ్చేసి ఫోరం మాల్లో. అండ్ ఇంకెక్కడ ఆర్ఎన్బి స్టోర్స్ ఉన్నా అక్కడ ఈజీగా ఉంటుంది అనుకుంటా. బట్ నేను వెళ్ళింది అయితే ఫోరం మాల్లో అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని స్లీవ్లెస్ టాప్స్ చూపిస్తున్నా, ఫ్రాక్స్ చూపిస్తున్నా. ఇవన్నీ కూడా స్లీవ్లెస్ ప్యాటర్న్ అనమాట. అదే ప్యాటర్న్ కాకపోతే కలర్స్ డిఫరెంట్ ఉన్నాయి. రెడ్, బ్లూ అండ్ వైట్ అండ్ గ్రీన్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఆర్ఎన్బిలో నేను కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా చూపిస్తున్నా.
లైక్ ఇది వచ్చేసి 12.99. లైక్ ఇక్కడ కూడా కలెక్షన్ చాలా బాగున్నాయి, అంటే స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి, టోట్ బ్యాగ్స్ ఉన్నాయి, అన్ని కైండ్స్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి అనమాట. అండ్ ఆల్సో మనకి మేకప్ పౌచెస్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్, 4.99, 2.99, 3.99, 5.99 ఇట్లా ఉన్నాయి అనమాట. సో ఈజీగా కొనుక్కోవచ్చు, బాగున్నాయి కలెక్షన్ కూడా. సో నెక్స్ట్ ఇంకా కొన్ని స్లింగ్ బ్యాగ్స్ చూపిస్తున్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్ అండ్ డిజైనర్ పీస్ లాగా కనిపిస్తుంది. సో చాలా బాగుందన్నమాట. కావాలనుకునే వాళ్ళు ఈజీగా కొనండి, లైక్ మీకు నచ్చితే. ఎందుకంటే ఇప్పుడు సేల్ నడుస్తుంది కాబట్టి ఈ ప్రైజెస్కి ఇప్పుడు తక్కువకి వస్తాయి అనమాట. నెక్స్ట్ సేల్ ఎండ్ అయిపోతే మాత్రం మళ్ళీ మనకి ఇలాంటి పీసెస్ కావాలంటే దొరకవు. ఐ మీన్ తక్కువ ప్రైస్కి ఈ పీసెస్ దొరికినా కూడా ఇంత ప్రైస్కి సేల్లో వచ్చింది బెటర్ కదా, సో అందుకని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక హ్యాండ్ బ్యాగ్ చూపిస్తున్నా. సో ఇది బాగా నచ్చింది నాకు, వైట్ కలర్లో చాలా బాగుంది. అన్ని ఫ్రాక్స్ మీదకి, జీన్స్ మీదకి, వెస్ట్రన్ వేర్ మీదకి, శారీస్ మీద కూడా సెట్ అవుతుంది. బట్ మంచిగా క్యారీ చేయొచ్చు. ఇది నాకు చాలా నచ్చింది. ఇది అంటే ఒక డిజైనర్ పాష్ లుక్ ఇస్తుంది ఇది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 14.99. సో దీని మీద కూడా ఏం ఆఫర్ అయితే ఏం లేదు ఈ బ్యాగ్స్ మీద. ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్ అంట, జస్ట్ అప్పుడే రీస్టాక్ చేస్తున్నారు. ఐ మీన్ నేను వెళ్ళినప్పుడు కూడా ఇంకా వాళ్ళకి స్టాక్ అప్పుడే తీస్తున్నారు బయటికి, నా ముందే సర్దుతున్నారు అనమాట. సో అందుకని వీటి మీద అయితే ప్రైస్ లేదు, ఐ మీన్ ఆఫర్ లేదు. సో అండ్ ఇందులోనే ఇంకో కలర్ వచ్చేసి బ్లాక్ అనమాట. సో అది కూడా నేను ఇక్కడ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఇది టాట్ బ్యాగ్స్ అనమాట. ఇవి కూడా చాలా బాగుంది. ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రావెల్ అనే కాదు, డే టు డే వర్క్ వెళ్ళే వాళ్ళకి ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ ఎక్కువ స్పేస్ ఉంది. ఇందులో మీకు తక్కువ సైజ్ కనిపిస్తుంది కానీ రియల్గా చూస్తే ఇది చాలా పెద్దగా ఉంది. లైక్ మనం 1 వీక్కి సరిపోయే బట్టలు అందులో పెట్టుకోవచ్చు అనమాట, అంత పెద్దగా ఉంది. సో అది నా షాపింగ్ వీడియో. అండ్ ఇక్కడ కొంచెం నేను నెయిల్స్ చూపిస్తున్నాను అనమాట, లైక్ డూయింగ్ మై నెయిల్స్ లాగా. సో ఇది ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే నేను చాలా టైమ్స్ అక్రిలిక్ నెయిల్స్ ట్రై చేశాను, బయటకు వెళ్ళి చేయించుకొని హవర్స్ దానికోసం స్పెండ్ చేశా. బట్ ఇప్పుడు నాకు టైం లేదు, వెళ్ళే ఓపిక లేదు, అంత ఖర్చు పెట్టే ఇంట్రెస్ట్ కూడా లేదు. కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక ఏమంటారు స్టిక్ ఆన్ నెయిల్స్, ప్రెస్ ఆన్ నెయిల్స్ ట్రై చేద్దామని చెప్పేసి ఇది ఆర్డర్ చేసుకున్నా. సో దీని మీద అన్ని ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా చదువుతున్నాను అనమాట. ఎందుకంటే ఇది ఎట్లా అప్లై చేయాలి ఏంటనేది నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నా. సో ఇదంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కరెక్ట్గా చదవండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసమే చూస్తున్నా, ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు నెయిల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే నేనే నెయిల్ స్టూడియోస్కి వెళ్ళి ఏమంటారు 2,000, 3,000 పెట్టి చేయించుకున్న రోజులు ఉన్నాయి. సో నేననే కాదు, చాలామంది అమ్మాయిలు ఇప్పుడు చేయించుకుంటున్నారు. సో దాంట్లో కూడా ఫ్యూచర్ గ్రోత్ అనేది చాలా బాగుంది ఆ ఫీల్డ్లో కూడా. లైక్ నెయిల్ కోర్సెస్ కూడా చాలామంది నేర్పిస్తున్నారు, దాని కూడా కోర్స్ ఉంది, దాన్ని కూడా చేస్తున్నారు. లైక్ 80,000 పర్ కోర్స్ అని విన్నా నేను, దానికి నేర్చుకోవడానికి ఫీజు. సో దీంట్లో కూడా మంచి ఫ్యూచర్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకొని ఇందులో కూడా మంచిగా స్టూడియో పెట్టుకొని గ్రో అవ్వచ్చు. ఎందుకంటే మనం ఒక్కసారి నెయిల్ స్టూడియోకి పెట్టినాక మినిమం 2,000 లేనిది మనకి ఎలాంటి అక్రిలిక్ నెయిల్స్ అస్సలు అవ్వవు. జెల్ ఎక్స్టెన్షన్స్ అవ్వండి, ఏవైనా అవ్వండి, 1,000కి బిలో అయితే అస్సలు ఉండవు. సో అందుకని నాకు బేసిక్గా నెయిల్స్ అంటే చాలా ఇష్టం. పిల్లలు పుట్టిన తర్వాత ఒక 2-3 years అవాయిడ్ చేసా. మళ్ళీ ఇంట్రెస్ట్ ఉంటే పోదు కదా ఎప్పటికైనా. సో అట్లా ఇప్పుడు మళ్ళీ నేను ప్రెస్ ఆన్ నెయిల్స్ అయితే తెచ్చుకున్నాను. సో అక్రిలిక్ నెయిల్స్ కూడా ట్రై చేశాను, బట్ దానికి టైం అయితే 2 hours ఈజీగా పడుతుంది అనమాట. సో అంత ప్రాసెస్ ఉంటుంది దానికి, ప్రైస్ కూడా అంతే ఉంటుంది. సో నేను ఇంట్లోనే ఇట్లా సింపుల్గా నెయిల్స్ చేసుకుంటున్నాను అనమాట. సో ఎవరికైనా తెలియకుండా ఇట్లా నాలాగా ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకి చూపిస్తున్నా. ఇట్లా ఫస్ట్ అయితే మనకి ఇట్లా సెట్ మొత్తం ఇచ్చేసారు. అండ్ దీని లోపల మనకి నెయిల్స్ కిట్ కూడా మనకి వాళ్ళే ఇస్తారనమాట. నాకు ఇది మొత్తం 800 పడింది. సో ఇందులో నాకు ఇట్లా 24 sets ఆఫ్ నెయిల్స్ ఇచ్చారు. సో మనకి మన నెయిల్ సైజ్ని బట్టి మనం దాన్ని చూస్ చేసుకొని ప్లేస్ చేసుకొని చూడాలన్నమాట. ఫస్ట్ డే మనం అవి పెట్టి చూసుకోవాలి వితౌట్ గ్లూ. సో
ఒక్కసారి గ్లూ పెట్టినాక మనకి ఇంకా అది మళ్ళీ బయటికి రాదనమాట. సో అంత స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇందులో మనకి 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి గ్లూ అనమాట. లైక్ గ్లూ అంటే గమ్ లాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గమ్ స్టిక్కర్స్ లాగా ఉంటుందన్నమాట. సో నేనైతే గ్లూ పెట్టుకున్నా, ఎందుకంటే స్టిక్కర్స్ కొంచెం ఈజీగా పోతాయి అనేసి నేను గ్లూ డైరెక్ట్ పెట్టేసుకున్నాను అనమాట. ఏం లేదు, గ్లూ డైరెక్ట్ మన నెయిల్ మీద పెట్టేసుకొని దాని మీద సేమ్ ఎగ్జాక్ట్ మన నెయిల్ షేప్ ఉన్న నెయిల్ని సెలెక్ట్ చేసుకొని ప్లేస్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ డే అవన్నీ నా నెయిల్కి ఏది సెట్ అవుతుంది ఏంటి అనేది చూసి దాన్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేశాను. సో ఇలా మొత్తం స్టిక్ చేసుకున్నాక ఒక 5 minutes వరకు మనం దాన్ని వదిలేయాలి. అది ఈజీగా డ్రై అయిపోతుంది. 5 minutes లోపే డ్రై అయిపోతుంది. చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. మనకి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి లేదా సడన్ ఫంక్షన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఇది ఈజీ టు గో అనమాట. ఇది చాలా ఫాస్ట్గా క్విక్గా చేసేసుకోవచ్చు మన నెయిల్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి నెయిల్ షేపర్ అనేది వస్తుంది. జనరల్గా ఇవి మంచి షేప్లోనే వస్తాయి, కాకపోతే మనకి లెంత్ ఎక్కువ అయిపోయింది అండ్ కొంచెం అన్ఈవెన్ షేప్లో ఉందన్నప్పుడు ఈ షేపర్తో మనం షేప్ చేసుకుంటే లెంత్ చాలా తక్కువ అయిపోతుంది. సో ఇది కనిపెట్టిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అసలు. ఎందుకంటే చాలా చాలా నచ్చింది నాకు. ఇప్పుడు ఏం అకేషన్స్ ఉన్న వాళ్ళకి అనుకోండి, వాళ్ళకి టైం ఉండదు, ఏముండదు, చాలా క్విక్గా వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఇది మనం ఈజీగా కార్లో అన్నా చేసేసుకోవచ్చు. ఆన్ ద వేలో మనం ఈ నెయిల్స్ అయితే ఈజీగా స్టిక్ చేసేసుకొని మనం ప్లేస్కి రీచ్ అయ్యే లోపే మంచి గ్లామ్ నెయిల్స్ తోటి రెడీ అయిపోతాము. సో ఇది చాలా బాగా నచ్చింది నాకు ఈ టెక్నిక్ అయితే. సో యాక్రిలిక్ నెయిల్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి. బట్ అవి ఏంటంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అది చాలా హవర్స్ స్పెండ్ చేయాలి. లైక్ ఇంకా మంచి డిజైన్ మనం ఎక్కువ డిజైనర్ది చూస్ చేసుకున్నామంటే ఈజీగా 4 hours పక్కా పడుతుంది. సో మొత్తం రోజంతా స్టూడియోలోనే స్పెండ్ చేయాల్సి వస్తుంది. విత్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. సో అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. దానికే ఉంటుంది. బట్ అంత పెట్టాలి డే టు డే లైఫ్లో, అంత కాస్ట్లీ స్పెండ్ చేయడం ఎందుకు అనుకున్నప్పుడు ఇవి కొనుక్కొని ఇవి ఈజీగా వాడుకోవచ్చు. సో ఇది నా నెక్స్ట్ డే లుక్ అనమాట. నేను మంచిగా షేప్ చేసుకొని కొంచెం లెంత్ తక్కువ చేసుకున్నా. సో అది అనమాట నెయిల్స్ స్టోరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇది అనదర్ డే అనమాట. సో దీనికి గ్యాప్ ఉంది. బట్ హెల్దీ స్నాక్స్ చేద్దాము. ఫస్ట్ అయితే నార్మల్ స్నాక్సే చేద్దాం అనుకున్నా. బట్ తర్వాత పొటాటో ఎందుకు ఇంకొంచెం హెల్దీ వేలో చేద్దామని చెప్పేసి క్యారెట్ కూడా యాడ్ చేశాను అనమాట. జనరల్గా నేను ఫింగర్స్ చేస్తున్నా అనమాట, లైక్ పొటాటో ఫింగర్స్ చేస్తున్నా. బట్ ఎందుకు అనిపించింది పొటాటో కన్నా కూడా క్యారెట్ వేస్తే ఇంకా హెల్తీ కదా అని చెప్పేసి ఇక్కడ నేను పొటాటో వేసా ఫస్ట్, తర్వాత క్యారెట్ వేసా. లైక్ సేమ్ మనం ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేసుకున్నట్టే క్యారెట్ కూడా కట్ చేసుకోవాలి పీల్ చేసి. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ కార్న్ఫ్లోర్ అండ్ మైదా యాడ్ చేస్తారు. బట్ నేను ఇక్కడ కొంచెం గ్రామ్ ఫ్లోర్ యాడ్ చేశాను అనమాట. సో అది ఇంకా హెల్తీ ఆప్షన్ కదా అని చెప్పేసి మైదా కూడా స్కిప్ చేసి నేను ఇక్కడ శనగపిండి వాడుకున్నా. అండ్ ఇది నిజంగా చాలా హెల్దీ. ఆయిల్ ఫ్రైడ్ అనుకోండి, బట్ స్టిల్ దానికంటే ఇది హెల్దీయే కదా. సో అందుకని ఇది కొంచెం హెల్దీ వే ఆఫ్ స్నాకింగ్ అనుకోండి. పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇట్లా కొంచెం హెల్దీ వేలో ఇద్దామని చెప్పేసి ఇట్లా ఇస్తున్నాను. అండ్ ఎవ్రీడే ఆయిల్ ఫుడ్ ఏమి ఇవ్వను. అప్పుడప్పుడు స్ప్రౌట్స్ ఇస్తుంటాను, శాండ్విచ్ ఇస్తుంటాను. శాండ్విచ్ అంటే మళ్ళీ బ్రెడ్, మైదా బ్రెడ్ కాదు, లైక్ బ్రౌన్ బ్రెడ్ ఇట్లాంటివి వస్తాయి కదా హెల్దీ వే. అండ్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఉంటుంది కదా, అది యూజ్ చేస్తాను నేను. సో అట్లా హెల్దీ ఆప్షన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటా. దాంట్లో ఇది ఒక ప్రాసెస్. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవడం